క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై మహాదేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములని కొన్ని సత్యాలను మనం ధ్యానిద్దాం. మన ఆత్మీయతను బలపరుచుకుందాం. మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో మనం పయనిద్దాం. ఈ దినమున చదువుకున్నటువంటి 3 వాక్య భాగములు దేవాది దేవుడు లిఖించినటువంటి గ్రంథములో ఉన్న పరమ సత్యములు. మనుష్యుని యొక్క మనోగతము, మనుష్యుడు విశ్వాసి, వారి యొక్క హృదయ కాఠిన్యం. మనమేమో దేవుని యందు భయభక్తులు కలవారిగా ఉంటాం. దేవాది దేవుని మహోన్నతమైన కృపను పొందుకుంటూ ఉంటాం. అయితే మనకున్నటువంటి యోగ్యకరమైన స్థితిలో మన యొక్క హృదయ కాఠిన్యము మనకు తెలియకనే దేవునికి విరోధంగా ఉంటున్నది. అది దేవుడే గ్రహించగలరు. దేవుడే వారి యొక్క హృదయ రహస్యములను చూడగల దేవుడు. ఆ దేవుని యొక్క సమక్షములు అటువంటి హృదయ కాఠిన్యము, దేవునికి విరోధమైన మనస్సు, హృదయము దేవునికి ఏ మాత్రము ఇష్టము లేదని మనం గ్రహించాలి. మనం విశ్వాసులుగానే ఉండవచ్చు, కానీ మన జీవితములలో మన భావోద్రేకాలు, దేవుని యొక్క భక్తిలో వీటిని ఏ మాత్రము కూడా చొప్పించకూడదు. దేవాది దేవుడు ఈ దినాన సుస్పష్టంగా కొన్ని మాటలను మనతో మాట్లాడుతున్నారు. హృదయ కాఠిన్యము అనగా మనుష్యుని యొక్క హృదయంలో వాక్యానుసారమైన జీవితం లేకుండా అపవాదికి సంబంధించిన స్థితి కలిగి ఉండి ఒక మనుష్యుడిగా వారికి ఉన్నటువంటి భావోద్రేకాలను తెలియచేయటం, వాటిని దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మీయతతో కూడినటువంటి స్థితిని డినాయల్ అంటే దేవుని యొక్క హృదయమును అంగీకరించకపోవుట, దేవుని యొక్క ఆత్మీయతను అంగీకరించకపోవుట, దేవుని యొక్క ఆత్మీయతలో మనము జీవించలేకపోవుట, ఇవి మనకైతే కనపడవు. ఇవైతే మనకు కనపడవు. మన జీవితంలో రొటీన్ గా మన హృదయాలు, మనసులు, ఆత్మలు, శరీరములు నడిపిస్తూనే ఉంటాం. అయితే అందులో మన హృదయ కాఠిన్యం ఎలా ఉన్నది, మన హృదయంలో ఉన్నటువంటి కఠినమైన మనస్సు ఎలాగున్నది, అది దేవుడి దినాన కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నారు. మహాదేవుడు అతిశయము, గర్వము, స్వయం నమ్మకము, అతిశయము, గర్వము, స్వయం నమ్మకము, ఇవి మానవునికి తెలియకనే వారి యొక్క రొటీన్ లైఫ్ అయిపోతుంది. ప్రతిదీ కూడా మీకు మీరుగా, నాకు నేనుగా హెచ్చరించుకోవాలి. ఏమంటే ఇవి స్వయం నమ్మకము అన్న దగ్గర క్రీస్తుపై విశ్వాసము,
స్వయం నమ్మకములో నీకున్నటువంటి జ్ఞానము అపవాది జ్ఞానంతోనే నడుస్తావు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ నమ్మకము వేరుగా ఉంటుంది, నీ భావోద్రేకాలు వేరుగా ఉంటాయి. నీవుగా దేవునికి ఇష్టడుగా ఉంటావని గ్రహించాలి. గర్వము, మనిషికి గర్వం అనేది ఒక మనుష్యుడు జీవించే విధానంలో దేవుని యొక్క స్థితిగతులు లేకుండా తన స్వయం ఆలోచన చొప్పున జీవించుతాడు. తనకున్నటువంటి గర్వము, అతిశయము ఎలా ఉంటుందంటే ధనాన్ని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, లోకంలో ఉన్న ప్రత్యేకమైన స్థానాన్ని బట్టి కానీ, ఇవన్నీ కూడాను మనుషులు తెలియకనే ఆ భావోద్రేకాలు డెవలప్ అవుతా ఉంటాయి. అవన్నీ కూడాను దేవునికి ఇష్టం లేనివి. అతిశయం ఇష్టం లేదు, గర్వం ఇష్టం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్వయం నమ్మకము. నేను చేయగలను ఉంచు, కానీ నేను చేసే పనిని నా దేవుని ద్వారా నేను చేసుకోగలను అనే భావన మనం కలిగి ఉండాలి. The faith should be incorporated depending upon the mind of the God. దేవుని యొక్క మనస్సును బట్టి మన విశ్వాసాన్ని స్థిరపరచుకొని మన జీవితాలు గడపాలి. కానీ మనం ఏదో అనే గర్వంతో కూడిన విధానాన్ని మన జీవితాల్లో ఉంచుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథములు సాల్మన్ ద వైస్ అంటున్నారు చూడండి, 15వ అధ్యాయము 11వ వచనములో మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. సామెతలు 15:11లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాతాళమును అగాధ కుప్పమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనపడదు కదా. పాతాళమే కనపడుతుంది దేవునికి. జాగ్రత్త, కంపారిటివ్ స్టడీ చెప్తున్నాడు ఇక్కడ. పాతాళం కనపడుతుందిట. మనకు పాతాళం అని మాట వింటాం, కానీ అడుగు భాగంలో పాతాళం ఎలాగున్నదో అది దేవునికి కనపడుతుందిట. నెక్స్ట్ ఏమంటాడు ఆ తల్లి? ఇంకా ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. అక్రాలు నరులు ఎంత, వాళ్ళ హృదయాలు దేవునికి ఎంత సుస్పష్టంగా కనపడతాయని అంటున్నాడు. ఇవన్నీ కూడాను మనకి రొటీన్ లైఫ్ లో మన బాల్య దశ నుంచి నేటి వరకు కూడా అవి ఇన్కార్పొరేట్ అయిపోయి మన జీవితాలు అలాగా నిట్టి చేసుకొని అల్లిక చేసుకొని జీవిస్తుంటాం. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మన హృదయ కాఠిన్యము, గర్వము, స్వయం నమ్మకము ఏ మాత్రము దేవునికి ఇష్టం లేదు. ఆ గర్వంతోనే మనకు ఫలించే స్థితి ఉండదు, అభివృద్ధి ఉండదు, ఫలించే స్థితి ఉండదు, ఫలితాలు శూన్యంగా ఉంటాయి. ఏ విషయంలో నువ్వు గర్వించినా కూడా. ఇంగ్లీష్ లో ఒక ప్రోవెర్బ్ ఉంది, ప్రైడ్ వాకెత్ బిఫోర్ ఫాలెన్. అనగా నువ్వు పడిపోతున్నావు అంటానికి ముందుగా నీకంటే గర్వం వస్తుంది. నీ గర్వం వచ్చిందంటే నువ్వు పడిపోయినట్టే. లోకంలో అన్ని విషయాల్లో నువ్వు పడిపోయినట్టే. ఏ విధంగా దేవునికి ఇష్టడుగా ఉండవు. ఆ గర్వమే మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆ స్థితి దేవునికి ఇష్టం లేదని నాకు చెప్తున్నారు. స్వయం నమ్మకము, నేనే, నాకే, నేనే అనే భావాలతో కూడినటువంటి మాటలను మనం చూస్తాం. చాలా మంది నేను తప్ప వేరే వారు లేరు, ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ అనే మాటలు ఉంటాయి చూశారు. అవన్నీ కూడా నువ్వు కర్తవ్యం చేయాలి. ఎదుటి వారికి దేవునికి ఎంత సంబంధం ఉందో నీకు తెలియదు. ఎదుటి వారిని కించపరిచే మాటలు మాట్లాడకూడదు. దేవునికి ఆ వ్యక్తికే తెలుస్తుంది, కానీ నీకేం తెలుస్తుంది? ఆయన ఏమంటున్నాడు? పాతాళమే నేను కనపడుతుంది నాకు, నీ హృదయం ఎంత అంటాడు.
ఆయన కనపడుతుందని ఆయన చూసుకుంటారు. నీవు మాత్రం పైన ఉన్నటువంటి ఆకారాన్ని, పైన ఉన్న క్రియలను చూసి నువ్వు భ్రమపడవద్దని దేవుడి దినాన మన క్యారెక్టరైజేషన్ గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ క్యారెక్టర్ లో కూడా గర్వము, అతిశయము, హృదయ కాఠిన్యము ఇలాంటివన్నీ కూడా దేవుడు మనకు తెలియకనే మనలో ఉంటాయని చెప్తున్నారు. ఆ స్థితిని మనం ఏం చేయాలి? మనలో తగ్గించుకోవాలా, తీసివేయాలా? చెప్పండి. తీసివేయాలి, తగ్గించుకోవటం కాదు. వాటిని యూ షుడ్ హ్యావ్ టు రూల్ ఇట్ అవుట్. దానిని తరిమివేయాలని జీవితంలో నుంచి గర్వాన్ని, అతిశయాన్ని, ఏదైనా కూడా అంత నా దేవుడు చూసుకుంటాడు. నా దేవుని క్రియలు ఉన్నాయి, నా దేవుని ద్వారానే జరుగుతుందనే భావనని మనం ఉంచుకోవాలి. కానీ మన స్వయంగా ఏదో జరుగుతుంది, నా వలన నేను చేయగలను, మనకేదో కొద్దిపాటి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంతోనే అతిశయపడుతుంటాం. అదంతా శూన్యమని గుర్తుంచుకోండి. మహాదేవుడి దినాన కొన్ని సత్యాలను మనతో మాట్లాడతాడు. అదే సామెతల గ్రంథములో ఒక సత్యాన్ని చదువుదాం. 14:16 ఒక సత్యము లిఖించబడి ఉన్నది. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు వెర్రవేగి నిర్భయముగా తిరుగును. మనం రెండో కోవకు వస్తామా, మొదటి కోవకు వస్తామా చూసుకో. దేవుడు మాట్లాడి దేవుని జ్ఞానంతో దాసుడు లిఖించిన మాటలు ఇవి. పరమదేవుని జ్ఞానంతో లిఖించినవి అనగా దేవుడే లిఖించారు. ఏం చెప్తున్నాడు తల్లి? జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. జ్ఞానము కలవాడు దైవ జ్ఞానము గలవాడు. దైవ జ్ఞానము కలవాడు ఏం చేస్తాట? భయపడి కీడు నుండి తిరుగును. ఎందుకు భయపడాలి? నాకు నరకం ఉంటుంది, దేవునికి ఇష్టడుగా ఉండను, నా జీవితంలో అన్ని సమస్యలే వస్తాయి, వాటిని నేను భరించలేను, ఆయన చేతిలోని మనిషిని నేను అనుకోని ఆ గర్వం నుంచి బయటకు రావాలి. ఆ స్థితిని జ్ఞానం అంటున్నాడు దేవుడు. కీడు నుండి తొలగును. కాబట్టి నీకు జరగబోతున్నటువంటి కీడు నుండి తొలగును అంటే దాని అర్థం ఏంటండి? ఆల్రెడీ నీ ముందే ఉన్నది కీడు. ఇది దేవుడు ఇచ్చాడు. ఈ కీడు నాకు అనారోగ్యం కానీ, ఇంట్లో సమస్యలు కానీ, మనం ఊహించిన స్థితులు కానీ ఏర్పడతా ఉంటే మనకు తెలియకుండానే వాటిని నువ్వేం చేయలేవు. ఏమి అంటున్నాడు? దైవ జ్ఞానంతో వాటి నుండి మనం తప్పించుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఏమంటాడు? బుద్ధిహీనుడు అంటాడు. ఏ జరుగుతాయని అనుకుంటాడే వాడిని బుద్ధిహీనుడు అంటాడు. జ్ఞానము గలవాడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క జ్ఞానము గలవాడు. దేవుడు ఈ క్రియ నా ముందు ఉంచాడు కాబట్టి ఐ షుడ్ హ్యావ్ టు వీడ్ అవుట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ అనే భావనని కలిగి ఉండాలని దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక్కడు కాదు, మనం అందరం కూడా దానిలో బాధ్యులమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. 28-26 సామెతల్లో మరి యొక్క మాటని చదువుకుందాం. 28-26. తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. స్వయం నమ్మకం అంటాం చూసారా? తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. తప్పించుకొనును. చిన్న వర్డ్స్ అండి ఇవన్నీ కూడాను, కానీ అందులో చాలా భావం ఉంది. దైవత్వంతో కూడిన భావం దాగి ఉన్నది అక్కడ. మొట్టమొదటిగా ఏమన్నాడు తల్లి అక్కడ? మనస్సును నమ్ముకునేవాడు. నాకు ఇవన్నీ తెలుసు, నేను ప్రావీణ్యుణ్ణి, నేను బాగా చదువుకున్నాను, నాకున్న స్థితిగతులు వేరు అని నీకు నీవుగా అతిశయపడతావే. అసలు ఎందుకు పనికిరాదండి అది ఎందుకు పనికిరాదండి? దైవ జ్ఞానమే నీలో ఉండాలి. అక్కడ ఉన్నట్టు నెక్స్ట్ వర్డ్ ఏమంటాడు? జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఎక్కడి నుంచి తప్పించుకుంటాడు?
సమస్య నుంచి తప్పించుకుంటాడు. ఏ సమస్య అయితే ఉంటుందో ఏ జ్ఞానం అది? దైవ జ్ఞానము అంటారు. ఆ దైవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్నాడండి, నువ్వు బుద్ధిహీనుడు కాదు, దేవుని జ్ఞానంతో నివసిస్తున్నవాడు అని చెప్తున్నాడు. అనగా ఇప్పుడు ఈ జ్ఞానము అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ దైవ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవునితో నీ నిబంధనలు ఎలా ఉన్నాయని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మన యొక్క ఆత్మీయతతో కూడిన స్థితి ఏ రీతిగా ఉంది అని దేవుడి దినాన మనలందరినీ ఒక ప్రశ్న వేస్తున్నారు. మనకున్నటువంటి స్వయం నమ్మకాలు, అతిశయాలు, గర్వాలు, నేనేదో అనే భావనని మనం కలిగి ఒకవేళ క్రమశిక్షణలో బెస్ట్ అవ్వచ్చు, క్రమశిక్షణలో నువ్వు బెస్ట్ అవ్వచ్చు, దేవుని దృష్టిలో నువ్వు బెస్ట్ అనేది కావాలి నాకు అని దేవుడు అంటున్నాడు. నా దృష్టిలో నీ క్రమశిక్షణ నా దృష్టికి యోగ్యమైనదా కాదా అనే భావనని దేవుడి దినాన ప్రశ్నిస్తున్నాడు. అనగా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మన యొక్క జీవన క్రమాన్ని ప్రతి నిత్యము మనకున్నటువంటి ప్రతి భావాన్ని దేవుని వాక్యంతో సరిచూసుకోవాలి. కానీ మనకున్నటువంటి జ్ఞానవంతమైన స్థితిని బట్టి మనం ఏ మాత్రము కూడా దేవునికి ఇష్టలుగా ఉండమండి. దేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఇవి ఇంత జ్ఞానంతో కూడిన గ్రంథాన్ని మనం చూసినప్పటికీ మన భావోద్రేకాలన్నీ కూడా ఇక్కడ అలాగనే ఉంటున్నాయి. కానీ ఒక మార్పు అనేది ఉండట్లేదు, ట్రాన్స్ఫర్మేషన్ ఉండట్లేదు. దేవుడి కోరుకునేదేమో ట్రాన్స్ఫర్మేషన్, మెటమార్ఫసిస్ కోరుకుంటున్నాడు. దాన్నేమో మనం పొందుకోలేకపోతున్నాం. దేవుడు స్పష్టంగా ఈ దినాన్ని అందరితో మాట్లాడుతున్నాడు. ఇర్మియా భక్తుడు ఒక స్పష్టమైన సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. 48వ అధ్యాయం 7వ వచనంలో జర్మియాలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని చదువుకుందాం. 48:7 ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకుంటివి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి. అది నేనేదో చేశాను, నేను మంచి జ్ఞానవంతుడిని అనే భావన చూశారు. దాని గురించి చెప్తున్నాడు దేవుడు. దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మన క్రియలన్నీ కూడా ఉండకూడదు. యూ షుడ్ హావ్ టు డిపెండ్ అపాన్ ద గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు పెట్టినప్పుడు నువ్వు చేయబోయే క్రియ జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో మీ సమస్యల్లో ఏదైనా ఒక క్రియ చేయబోతున్నప్పుడు 10 మందితో కూడింది అవుతుంది, నీ ఒక్కడిగా అవుతుంది, లేకపోతే నీ యొక్క ఆలోచనకు సంబంధించింది అవుతుంది. ఇవన్నీ కూడా నువ్వు అవ్వచ్చేమో, కానీ దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ఆలోచన జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆయనే మార్గములను చూపిస్తారు, ఆయనే మార్గములను చూపిస్తారు. పర్యాయము మా పెద్దన్నయ్య గారికి హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. డాక్టర్లు అన్నారు, ఇది క్రిటికల్ కేసు, హాస్పిటల్లో ఉంటే సర్జరీ చేస్తే చచ్చిపోతాడు అని డాక్టర్స్ చెప్పారు. 4-5 అడిగాం, ప్రేయర్ చేసుకుంటున్నాం. ఒక రోజున రాత్రి జామున దేవుడు నాకు ఒక స్వప్నాన్ని ఇచ్చాడు. మా ఇంటి ముందే మంచం వేసుకొని ఉన్నాడు, పడుకొని ఉన్నాడు ఆయన. మరి శవమో తెలీదు, జీవమో తెలీదు నాకు. నేను వెళ్ళి ఆయన పై పడుకున్నాను, కాలు వేసాను. కాలు వేసినప్పుడు ఆయన కదిలించబడ్డారు. తెల్లారి చెప్పారు మా నీళ్ళు పడతాం, కొట్రా దేవుడు చేసేసాడు, నో ప్రాబ్లం, దేవుడు కార్యం చేశాడు, అయితే ఇబ్బంది లేదంటే. చాలా సర్జరీ చాలా స్మార్ట్ గా జరిగింది. దేవునిపై ఆధారపడితే ఆయన దేవుడు దర్శనం ద్వారా చూపిస్తారండి.
దేవుడు ఆ యొక్క అవగాహన ద్వారా చూపిస్తాడండి. ఆ వాక్యానుసారమైన స్థితులు మనం చూస్తామండి. దానిపై మనం ఆధారపడే స్థితులు మనకు ఉండాలి. కానీ మనకున్నటువంటి డాక్టర్లు చెప్పారని భయపడి మనం వెళ్ళలేకపోవచ్చు. కానీ దేవుని యొక్క సూచనల ప్రకారము ఆయన వైద్యం కుదురుతుంది, వెళ్ళండి అని చెప్పడం అనేది దేవుడు తన భావాలను తెలియజేస్తారు. నాకే కాదు, నీకును తెలియజేస్తారు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడంటే నీతియుక్తంగా ఆయనపై ఆధారపడే ప్రార్థనా జీవితం మనకు ఉన్నప్పుడు నా మహాదేవుడు అట్టి క్రియలను జరిగిస్తారని మనం గుర్తించాలి. అదే రీతిగా మార్కు సువార్తలో 14వ అధ్యాయము 31వ వచనములో మనం చదివినప్పుడు మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. మార్కు 14:31లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 14:31. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనెను. అట్లు వారందరూ అనేది. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పునను అట్లు వారందరూ అనేది. ఎవరండి ఈ మాటలు మాట్లాడుతుంది? ఆయన శిష్యుడు. నీ తరపున నేను మాట్లాడతాను దేవా, నీ తరపున నేను ఉంటానని చెప్తున్నాను. మన జీవితాలు కూడా అంతే. స్వయం నమ్మకం మీద ఆధారపడతాం. యు క్యాన్ రిలై ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ దాని మీద నువ్వు జీవించినప్పుడు ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం మనము. లోకంలో ఇంకెవరు లేరండి, మీకు అది కూడా చెప్తున్నాను. ఇంత మంచి దేవుడు కలిగిన వారు తక్కువగానే ఉన్నారు ఇండియాలో అయితే. అయినా కూడాను ఆ మంచి దేవుని కలిగి ఆశీర్వాదాలు పొందడానికి ఆ జీవితాన్ని మనము ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే గర్వం. మనుష్యునికి ఉండే గర్వమే కానీ, అతిశయమే కానీ తగ్గుదల మాత్రం ఏ మాత్రం ఉండట్లేదండి. ఎస్పెషల్లీ క్రిస్టియన్ వరల్డ్ అని చూశారు. వాక్యమేమో ఇలా చెప్తుంటుంది, వీళ్ళ భావోద్రేకాలేమో ఇలా ఉంటున్నాయి. ఇక అంత దేవుడిని కలిగి ఉండి కూడా లోకంలో లేని స్టేటస్ దేవుడు ఇస్తారన్నా కూడా కొవ్వు బట్టి వారి యొక్క మనస్సులన్నీ కూడా దేవుడికి ఇష్టం లేని వారిగా ఉంటున్నారు. అది చూడండి ఎంత చక్కగా మాట, అంత శిష్యుడు ఎంత పిచ్చి మాట మాట్లాడుతున్నాడు. చెప్పిన ఆయనే. కాబట్టి మహాదేవుడు యొక్క ఆత్మీయతలో కొన్ని భావాలను ఎందుకు ఆయా వచనాలు చెప్తున్నానంటే ఆయా భక్తుల చేత మాట్లాడించిన మాటలండి ఇవి. ఆయా ప్రవక్తల చేత మాట్లాడించిన మాటలని నేను చెప్తున్నాను. రిఫరెన్స్ చెప్తున్నాను అనుకోకండి. ఆయా భక్తులు ప్రవక్తల చేత దేవుడు పలికిన మాటలు మీరు చెప్తున్నారు అంటే అందరి చేత మాట్లాడిస్తున్నట్టు దేవుడి మనోగతం అదేనంగా. సెంట్రల్ థీమ్ ఆఫ్ ద గాడ్ అదేనండి కదండి. జెఫన్యాలో చూడండి మరి యొక్క మాటను చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. జెఫన్యా గ్రంథములో ఆత్మదేవుడు మాట్లాడిన ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2:17 కాబట్టి పట్టణము మరియమ్మ లేదని మురియొచ్చు, ఉత్సాహపడచ్చు. నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే, అది పాడైపోయినే, మృగముల పండుగలు స్థలమాయినే అని దాని మార్గమున పోవారందరూ చెప్పుకొనొచ్చు. ఈసడించుచు కోపమని చేసేక చేయుదురు. అది మీరందరూ 1970s, 80s, 90s లో అమెరికా కంట్రీ ఎంతో అతిశయపడింది. మేము తప్ప ప్రపంచానికి ఎవరు లేరు. అప్పుడు అక్కడ దైవత్వం ఉంది, క్రీస్తుని కలిగి ఉంది. అక్కడ రాజులు సైతము హిందుత్వాల గురించి మాట్లాడలేదు. ఈ రోజున అమెరికా క్షీణ దశలో ఉంది. అమెరికా
క్షీణ దిశలో ఉంది. ఇది ఈ వాక్యమే. మళ్ళీ చదువురానన్న. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియించు, ఉత్సాహపడచ్చు, నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయింది, మృగముల పండుగలు స్థలమాయింది అని దాని మార్గమున పోవారందరూ చెప్పుకొనుచు ఈసడించు కోపమని చేసేగా చేయుదురు. ఎందుకని మన కళ్ళ ముందే నేను చెప్తున్నాను, అమెరికా గురించి చర్చిస్తేనే గొప్పగా పిల్లే రోజులని. ఈవేళ ఎవ్రీథింగ్ హ్యాడ్ బీన్ స్పాయిల్డ్. డాలర్ వాల్యూస్ కూడా పడిపోయాయి. ఆ లోకంలో ఉన్న దేవుని విలువలు తగ్గిపోయాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ బలహీనపడ్డాయి. కల్చర్ లేదు, ఒక ఐకమత్యం లేదు. ప్రపంచంలో మేమే ఆయుధాలు సప్లై చేస్తాం అన్నారు. అంతకంటే గొప్పగా సప్లై చేసే కంట్రీస్ బయటకు వచ్చాయి. ఈ వాక్యము దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, మార్గమును పోవారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు ఓ పొమ్మని చేసాయి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది అదే కదా. మార్గమును పోవు అందరం చెప్పుకుంటారంటే మనమే చెప్పుకుంటున్నాం. కంట్రీ హ్యాడ్ బీన్ గర్వించింది, నాశనం అయిపోయింది. వేళ దానికి ఒక షేప్ లేకుండా పోయింది. అలాగనా మన చూపుల్లోనే, మన కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఆ స్థితిని మనం గమనించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మీయతలో బలపరచబడిన మనము మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. హోషేయ భక్తుడు 10వ అధ్యాయము 13వ వచనములో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయము 13వ వచనములో, ఈ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకుని నీవు చెడుతనము పంటకై దున్నితివి కనుక మీరు పాపమునకు కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకుని. చాలా మందికి అది నా వెనక చాలా మంది జనం ఉండాలి. వారు జ్ఞానవంతులు, బలవంతులు, అధికారులు, ఆధిపత్యం ఉన్నవాళ్ళు అనే గర్వం ఉంటుంది చూశారు. దాని గురించి మాట్లాడుతున్నాడు దేవాది. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడంటే, మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము నీవు చెడుతనపు పంటకై దున్నితివి. మనం ఎప్పుడైనా కూడా ఫలితాలు శూన్యమవుతాయండి. మనల్ని నమ్ముకొని మనం చేసుకుంటే, దేవుడిని నమ్ముకోండి. మహాదేవుడు ఆశీర్వాదం. దేవుడు నమ్ముకున్నప్పుడు ఏమవుతుంది? మనలో గర్వం పోతుంది, అతిశయం పోతుంది, నీలో సింప్లిసిటీ వస్తుంది. అదే ఇప్పుడు మనం చేస్తున్న పొరపాటుని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. శోధకుడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఆమోసు 9:9లో శోధకుడి యొక్క క్రియను మనం చూస్తాం. 9:9లో ఈ మాటని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. నేను ఆజ్ఞయిగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలును అన్నిటిలో జల్లించును గాని ఒక చిన్న గింజైనా నేల రాలదు. అంతే. ఏంటండి జల్లెడకి గింజలు రాలేదు కదా అంటే ప్రకృతి సహజ సిద్ధమైన స్థితి. ఇది కూడా ఆయన ఆపేస్తారని అర్థం. నువ్వేదో చేయాలనుకున్నా కానీ నేను చేయగలను అనుకున్నా, బట్ ఇట్ విల్ నాట్ బి హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఇంత సత్యాన్ని దేవుడి గ్రంథంలో ఇప్పుడు ఎంతమంది ప్రవక్తలు చదువుకున్నామో 6 ప్రవక్తలే చదువుకున్నాం. 6 ప్రవక్తలు కూడా మన యొక్క జీవన విధానం గురించి చెప్పారు. మనం అయినప్పటికీ కాపర్లకి గర్వమే, కొవ్వు. కాపర్లకైతే గర్వం కాదు, కొవ్వు కూడా ఎక్కువ. ఒక విశ్వాసి పాపం చేస్తున్నట్ట, కాపర్ అన్నట్ట 20-30 ఏళ్ల క్రితం, మీరేనా మేము కూడా చేస్తా, మేము మర్చిపోతారా అన్నట్ట. ఇక ఏం చెప్తారండి అతనికి?
అలాంటి స్థితుల్లో కాపర్లు కూడా ఉన్నారు. నీవు నమ్ముకుంటే సాతానుని సైతం దేవుడు ఆపుతాడండి. సాతానుడు అంచుల వరకు వచ్చినా కూడా ఆపేస్తాడట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? సాతానుడికి మన మీద అధికారం కోల్పోతాడు. దేవునికి ఇష్టలుగా మనం ఉంటాము. ఆ స్థితిని మనం కలిగి ఉండాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవాది దేవుని యొక్క ఆత్మీయతలో పేతురు గురించి దేవుడు చెప్తున్న మాట ఇది. ఆయన శిష్యుడు, అందులో ఆత్మతో నింపబడిన వాడు. అతను ఒకప్పుడేమో ఇలాగున్నాడు, దేవుడు దాన్ని తెలియదని కూడా మాట్లాడాడు. మరి ఆయన పేతురు పత్రిక 2 ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ నింపబడి రాశాడు. అంటే దేవునిపై ఆధారపడ్డప్పుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటామని ఆత్మదేవుడు చెప్తాడు. శోధనలు ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి జాగ్రత్త చేస్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 33వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుందాం. మత్తయి 20:33. వారు ప్రభువా మా కన్నులు తెరవలనవి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ కన్నులు తెరవమని అనే మాటని వాళ్ళు అడిగారు. చూశారు, గర్వముతో కూడిన స్థితిని. ఇంకా మన తెలుగులో కలోక్యాలు ఒక మాట, కళ్ళు నెత్తుకొచ్చింది అంటాం. చూసారా? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వారి ప్రభువా మా కన్నులు తెరవలనవి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. అప్పటి వరకు దేవుడితో సరిగ్గా లేదు. మామూలు ఈ దృష్టితో ఆయన పోలీసులు చెప్తున్నారు, లోక దృష్టితో. కాబట్టి మనం ఆ గర్వం అనే దృష్టిని, అంధత్వాన్ని వదులుకోవాలి. కొవ్వు అది వదులుకోవాలి. అది లేకపోతే నువ్వు ఎంత భక్తిపరుడు చెప్పుకున్నా కూడా ఆ దేవుని హృదయ రహస్యం లేని దేవుడిని నువ్వు గ్రహించాలి. ఆత్మదేవుని ఆత్మీయతలో బలపరచబడిన మనము ఏ రీతిగా మన జీవితాన్ని దేవుడు శక్తివంతం చేస్తున్నాడో, కొన్ని శోధింపేవాడి వాగ్దానాల్ని మనం దేవుని దగ్గర తీసుకున్నాం. ఆ శోధనలోనికి వెళ్లకుండా లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో దుష్ట శక్తుల అణగద్రొక్కే అధికారం కూడా దేవుడు ఇచ్చాడు. నువ్వు దేవునిపై ఆధారపడ్డప్పుడు దుష్ట శక్తులను అణగద్రొక్కే అధికారం ఇచ్చాక. లూకా 10:19. శత్రువు బలవంతుని మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు నీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే పరలోకం. అక్కడ దేవుడికి ఇష్టంగా ఉండాలి. కానీ లోకంలో ఏదో మాకు స్టేటస్ ఉంది, ఈ స్టేటస్ మేము అనుభవిస్తున్నామని భావన మీరు కొట్టేసేయండి దయచేసి. దాన్ని ఎప్పుడు కూడా ఉంచుకోకండి. అది అవసరం లేదు మనకి. దాన్ని కొట్టేసేద్దాం, దాన్ని చంపేసేద్దాం. మనము దేవుని కొరకు, ఇక్కడ అదే అంటున్నాడు దేవాది దేవుని మనోగతాన్ని జరిగి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి యొక్క మాటని ఇవాళ చదువుకున్న మాటలో 22వ అధ్యాయం 31-32 చదువుకుందాం. ఆయన మధ్యవర్తిగా సీమోను ఇదిగో సాధారణమును పట్టి గోధుమల వలె తలించుటకు మిమ్మల్ని కోరుకునినే గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. చూడండి, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఆయన ఇప్పుడు విజ్ఞాపనకర్తగా ఉన్నారు మన పక్షంగా. ఆయన తండ్రి అయిన దేవుని వేడుకుంటారు. ఏ మాత్రం నీ ప్రార్థన చాలదు. అది కూడా గమనించండి.
ఆయన మన పక్షమున ప్రార్థన చేయాలి. ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి. కానీ ఆయన పార్ని మన మధ్యన ఉందని మనం గ్రహించాలి. కానీ మన సొంత పవర్ ఉందని మనం గ్రహించకూడదు. అదే మనల్ని నాశనాన్ని గుర్తు చేస్తుంది, సంతోషకాలం లేకుండా చేస్తుందని మనం గుర్తించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినట్టు మనం మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. యోహాను సువార్త 18:25 బహిరంగంగా దేవుని ఎరుగను అంటారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుంటాం. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడవా అని చెప్పగా అతడు, నేను కాను నేను ఎరుగనను. అసలు ఇప్పుడు ఇది జరుగుతుంది ఇదేనండి. రికార్డులోనేమో ఒకటి ఉంటుంది రిలీజియన్, దేవుని దృష్టిలోనేమో ఒకటి ఉంటుంది రిలీజియన్. ఇంతే కదా. ఆ రికార్డులో గవర్నమెంట్ ఏం చెబుతారు నాకు తెలియదు, దేవుడు అని చెబుతున్నారు. చూస్తానికి సింపుల్ గానే ఉంటాయండి ఇవి, చూస్తానికి సింపుల్ గానే ఉంటాయి. కానీ ఇది ఈ భావాలతో మన మనసులు పెట్టండి ఎలాగుంటుందో తప్పే కదా. మహాదేవుడు మాట్లాడుతున్నాడండి. కాపుర్లు కూడా ఇప్పుడు అలాగనే ఉండాలి. దేవునికి విరోధంగా ఉంటున్నారు, దేవుని యొక్క ఆత్మీయతకు విరోధంగా ఉంటున్నారు. ఆ పనిష్మెంట్లు మనం అనుభవిస్తాం కూడా, అది కూడా చెప్తున్నాను మీకు. ఆ పనిష్మెంట్లు మనం అనుభవిస్తాం. దేవుడు ఎరుగనని చెప్పినట్లే ఇప్పుడు ఈయన అన్న మాటలే మనం చెబుతున్నాం సొసైటీలో. ఆ మందిరంలో మాత్రం దేవుడు నా దేవుడు అని చెప్తాం, లోకంలో కాగితం మీద రికార్డులో చెప్తుంటాం. ఈ మాటలు చదువుతుంటే నాకు అదే గుర్తుకొచ్చింది. మహాదేవుని యొక్క శపించుకొనుట మార్కు సువార్త 14వ అధ్యాయం 70లో మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మార్కు 14:70లో మరి యొక్క సత్యాన్ని చెప్తూ ఉన్నారు. ఆ పనికర్తని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచిన వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా, నేను కానెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచిన వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలీలుడు కదా అనేది. అంత జరగాల డిస్కర్స్. ఆయనకు అంత ప్రాధాన్యత ఇస్తే దేవుడు వాళ్ళు మళ్ళీ తిప్పి కూడా అడుగుతున్నారు, అయినా కూడా తను శపించుకుంటున్నాడు. కాబట్టి మనలో భావోద్రేకాలు మారాలి. అంటే అవకాశం అనేప్పుడు వచ్చినప్పుడట మనలో మార్పు రావాలని దేవుడు చెప్తున్నాడు. ఒక వాగ్దానాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక సత్యాన్ని చదువుదాం. సాతానును చేతికి సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. అంతే. ఎప్పుడైతే ఆయనపై ఆధారపడ్డామో సాతానును త్రొక్కేస్తాడు దేవాది దేవుడు, నీ చేత తొక్కిస్తాడు. ఎంత భారుందని దేవుడి దగ్గర, అయినా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 వారి సత్యాన్ని చూద్దాం. శోధింపబడి వారికి సహాయం. హెబ్రీ 2:18. కానీ శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంతే. ఎంత సమస్యను రానివ్వండి దేవుడు సహాయం చేస్తారు. ఆయనపై ఆధారపడటం అనేది నేర్చుకోవట్లేదు. యాకోబు పత్రిక 4:7లో మరి ఒక సత్యాన్ని చూద్దాం. అంతిమ విజయం నిశ్చయం. యాకోబు 4:7లో మరి ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంతే. దేవునికి లోబడి నేర్చుకోవాలి. కానీ మన సొంత ఆలోచనలకు, గర్వానికి
మనం లోబడి ఉండటం అనేది దేవుడు చూస్తున్నాడు, హృదయం చూసే దేవుడు. అదే రీతిగా ప్రకటన 3:21 మన యొక్క మాటను చదువుకున్నాం. అవకాశం ఇచ్చాడు క్రీస్తు వారికి కూడా. ప్రకటన 3:21 నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. అల్టిమేట్ గా నీకు ఏం దొరుకుతుంది అన్నాడు? నిత్య జీవంలో దేవునికి ఇచ్చిన స్థానాన్ని నువ్వు పొందుకుంటావు. ఇదేమో కనపడదు, ఇది పాపం కనపడదు, దోషం కనపడదు. కానీ జీవన క్రమంలో దేవునికి ఒక్కడికే కనపడుతుంది ఈ గర్వము, అతిశయం అనేది. అమాయకత్వం వేరు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ మనం యోచించి వాక్యానుసారంగా మన జ్ఞానాన్ని పెంపొందించుకొని దేవునికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకు ఇష్టం వచ్చినటువంటి దారుల్లో జీవించి మేము ఫలానా అని మాత్రం అనకండి. 2 తిమోతి 2:12 మన యొక్క సత్యాన్ని చదువుదాం. 2 తిమోతి 2:12. హల్లెలూయా, హల్లెలూయా. 2 Timothy 2nd chapter 12th verse. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఏలుదుము. ఆయనని ఎరగబట్టే మనలను ఆయన ఎరుగునను. 17 చదువు అక్కడే. కొలుపుకుంటూ ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో మూఢమైనను విలేతులు ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసులను చెప్పుచున్నారు. సత్యము విషయము తప్పిపోయి విశ్వాసులను చెప్పుచున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వేళ చెప్పుకున్న వాక్యము కనపడదు కానీ మన క్రమంలో ఇవి దాగి ఉంటాయి. దాన్ని ఎందుకు మనం చంపేయలేకపోతున్నాం? దాన్ని ఎందుకు తీసివేయలేకపోతున్నాం? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం? ఎందుకు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం? మనం కారణం ఏంటంటే వాక్యములో ఉన్న సత్యములను ఊరినే వల్ల వేస్తున్నాము కానీ అనుసరించట్లేదు. అనుసరించే భావన గ్రంథంలో ఉన్నది, దాన్ని మనం వదులుకున్నాం. నా దేవుడు మాట్లాడుతున్నది ఆత్మకు శక్తిని ఇస్తాట. కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ సత్యము దేవుడు తెలియజేస్తున్నాడు. 1 Peter 5th chapter 8th verse. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. జాగ్రత్తగా వినండి. గర్జించు సింహం ఏం చేస్తుందిగా? అంతే. ఇక మనం సింహం దగ్గరికి వెళ్ళలేదు, చూడలేదు, లేకపోతే ఆ యొక్క బొమ్మల్లోనే చూస్తుంటావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు గర్జించు సింహం వల్లే అపవాది ఉన్నాడు. మనకు తెలియకుండా ఇంట్లో ఎందరో సమస్యలు వస్తూ ఉంటాయండి. మన బలహీనతని మనం అనుకోవాలి, ఎదుటి వాడి మీద తోస్తుంటాం. అది ఎప్పుడు కూడా తప్పే. దేవుడు చెప్తున్నారు నీ ఆత్మకు శక్తిని ఇస్తాడు ఆయన పై ఆధారపడండి. 2వ చూడండి, ఎఫెసియన్స్ 6వ అధ్యాయం 12వ వచనంలో మరొక సత్యాన్ని దేవుడు వాగ్దానపూర్వకంగా తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉంది. మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ పోరాటం అనేది వాక్యంలో రాసేయడని మీరు దాన్ని వదిలిపెట్టకండి. నేను వాటి మధ్య ఉన్నానని మీరు దాన్ని అవగాహన చేసుకొని వాక్యానుసారం జీవించండి. ఇవన్నీ పెట్టి ప్రాంతంలో ఉదాహరణ పెట్టారా? ఈ నిర్ణయ సమస్యలు ఉన్నాయి స్వామి, నాకు శక్తి స్వామి అని మీరు అడగాలి.
అని చెప్పాడు కదా ఉందని మనకు తెలియదు. పరమ సత్యం అది. ఆ సత్యాన్ని మనం గ్రహించి మనం ఏం చేయాలి? దేవునితో ప్రార్థించి అడిగి దేవుని యొక్క శక్తిని పొందాలి. ఆ స్థితిలోనికి మనం ఎదగట్లా, వింటున్నాం అంతే. అదే భక్తుడు రాశాడు ఎపిసికి అని అనుకుంటున్నాం, కానీ ఏమన్నాడు రా? అది మళ్ళీ ఒకసారి చదువురా నాన్న. ఏలయనగా సాతానుడికి ఎన్ని పేర్లు మీరు చూడండి. అంటే అధికారులతో కూడా వస్తున్నాడు, ఈ లోకరీతిగా ఉన్నటువంటి ప్రధానులతో వస్తున్నాడు, అధిపతులతో వస్తున్నాడు. కాబట్టి మనం చాలా సున్నితమైనది ఈ లోకంలో లోకాధికారి చేతిలో ఉన్నాం. నీవు రక్షించబడి ఒక ఆశ్చర్యకరమైన విశ్వాసగా దేవుడికి ఇష్టడిగా ఉన్నామని కూడా గ్రహించాలి. ఆ స్థితిని పొందటానికి ఒక స్త్రీని దేవాతి దేవుడు గ్రంథంలో మనం చూస్తాం. ఎన్ని సంవత్సరాలు నడుము వంటి ఉన్నాం. ఎందుకు అన్ని సంవత్సరాలు ఉండాలి? ఒక సమస్య ఉందనుకో, కంటిన్యూస్ గా అదే బోధు బయటకు రాదు. చూడండి, ఆ గ్రంథంలో రాసిన లూకా సువార్త సాతాను కీర్తి చూడండి. సాతాను కీర్తి 13వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను ఒకసారి చదువుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ల నుండి అబ్రహాము కుమార్తె అంటే ఏంటి? మనకులాగా విశ్వాసి, మనలాగా దేవుని ఎరిగిన బిడ్డ, దేవునితో ఉన్న బిడ్డ. ఆ బిడ్డ గారిని చెబుతున్నాడు చూడండి. అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. విశ్వాసకి ఆ యొక్క యోగ్యతను ఇచ్చాడు దేవుడు. సాతాను ఒకవేళ మనల్ని బంధించొచ్చేమో, సాతాను ఒకవేళ మనల్ని ఈ లోకంలో శోధించొచ్చేమో, అయితే దేవుడైతే ఏ మాత్రము కూడాను మనల్ని విడిచిపెట్టారు అంటున్నాడు. చేయకూడదా? నేను ఇంత సహాయం చేయకూడదా అని దేవాతి దేవుడు ఆ బిడ్డ విషయమై లోకంలో ఉన్న మనుషులతో అంటున్నాడు. నీ సంగతి కూడా ఏ విధంగా నువ్వు ఆ బిడ్డని విశ్వాస అనే భావంతోనే అబ్రహాము కుమార్తె అన్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసగా ఉండి నీతియుక్తమైన జీవితం జీవించినప్పుడు, దేవుని యొక్క ఆధిపత్యంలో ఉన్నప్పుడు దేవుడు తప్పక నీకు ఆశీర్వాదాలు దయచేస్తాడు, ఆత్మీయతలో బలపరుస్తాడు, నీతియుక్తమైన బిడ్డగా స్థిరపరుస్తాడు. అది దేవుని కృపను మీ జీవితాల్లో పొందాలని, ఆత్మీయతలో స్థిరపరచబడే బిడ్డగా ఉండాలని ఆత్మదేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాటలతో మన యొక్క క్రమములు, మనము సాతాను యొక్క బంధకములతో ఉన్నాము, సాతాను యొక్క శోధనలతో ఉన్నాము. మన బలహీనతల్లోనికి సాతాను వస్తాడు. కాబట్టి మన బలహీనతలోని సాతాను నుంచి మనను శోధిస్తాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? నాకు శక్తిని ఇస్తానంటున్నాడు, నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు తప్పిదస్తులాగా ఉండదు, దేవునికి ఇష్టంలాగా ఉండు. దేవుడి అద్భుతమైన కార్యములు నీ కుటుంబంలో నీ ఎదురు చేస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.